సంగడి పట్టణంలోని 12వ వార్డు హౌసింగ్ బోర్డు ఓడిఎఫ్ కాలనీల మధ్యలో సర్వే నంబర్ 385, 387లో 1400 గజాలు సుమారు 15 కోట్లు విలువ చేసే ప్రభుత్వ పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కాలనీ వాసులు కౌన్సిలర్ పొన్న రాజన్న దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన కౌన్సిలర్ కాలనీ వాసులతో కలిసి పార్కు స్థలం వద్దకు వెళ్లారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారీ చెట్లను నరకడం, కడీలు పాతేందుకు ప్రయత్నించగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. పార్కు విషయమై స్థలానికి బౌండరీలను ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేయాలని మున్సిపల్ అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే కబ్జాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పార్కు స్థలాన్ని కబ్జాకోరుల నుంచి రక్షించాలని కాలనీ వాసులు కలెక్టర్కు వేడుకున్నారు. 12వ వార్డులోని హౌసింగ్ బోర్డు మరియు ఓడిఎఫ్ కాలనీకి మధ్యలో ఖాళీ స్థలం గత చాలా రోజుల నుంచి పార్క్ ప్లేస్ ఓడిఎఫ్ కాలనీ మరియు హౌసింగ్ బోర్డు కలిసి ఉంది. సుమారు 1400 గజాల స్థలం ఉంది. గతంలో కూడా మేము కౌన్సిలర్గా కలిసిన తర్వాత ఖాళీ ఒక కోరిక మేరకు మున్సిపల్ బాడీ జనరల్ మీటింగ్ లో మేము చెప్పడం జరిగింది. దీని అంతా బౌండరీ ఫిక్స్ చేసి దీనికి ఫెన్సింగ్ వేయమని మేము ఇంతకుముందు మన మున్సిపల్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అప్పుడు టీపీఓ లక్ష్మీనారాయణ సార్ గారు ఉండే, వారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ దాన్ని మర్చిపోయారు. ఈ రోజు సుమారు ఒక 3 రోజుల కిందట ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చేసి ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ ఉన్న పెద్ద చెట్లను కొట్టేసి ఇక్కడ మొత్తం ఇది చేస్తున్నారని చెప్పేసి కాలనీవాసులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై నేను వెంటనే స్పందించి టీపీఓ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారు వెంటనే టీపీఓ సెక్షన్ సంబంధించిన నర్సులు గారిని పంపించడం జరిగింది. కాకపోతే వారు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేకపోవడంతో వారు వెనుదిరిగి వెళ్లారు. ఈరోజు కాలనీవాసులు అందరూ కూడా కలిసి ఈ విషయాన్ని మనము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం, దీనికి సంబంధించిన బౌండరీ ఫిక్స్ చేసిస్తే మన కాలనీవాసులు అందరమే కలిసి దీనికి ఫెన్సింగ్ వేసుకొని దీన్ని నీట్ గా చేసుకుందామని చెప్పడం జరిగింది. కాబట్టి కాలనీవాసుల మరియు సంగారెడ్డి పట్టణ వాసుల అందరి ప్రయోజనాల మేరకు అధికారులందరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడి దీన్ని ఎంత అయితే దీనికి 1400 గజాల స్థలము 385, 87 సర్వే నంబర్లు ఏవైతే ఉన్నాయో దీని మీద కూలంకుషంగా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసి దీన్ని బౌండరీ ఫిక్స్ చేసి ఇస్తే కాలనీవాసులకు మరియు అందరికీ ప్రజలకు కూడా మీరు మేలు చేసిన వారు అవుతారు. ఎందుకంటే ఇంత మంచి స్థలాలు ఎక్కడ కాలనీలో కూడా లేవు. వీళ్ళు చాలా కష్టపడి కాలనీవాసులు అందరూ మూకుమ్మడిగా ఒక్కటిగా ఉండి దీన్ని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఇటు స్థలము ఇబ్బందికి గురవుతుందంటే వారు కూడా చాలా బాధపడుతున్నారు. ఇది జరగకుండా మీరు వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటారని మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు మన కమిషనర్ సార్ గారికి మేము హృదయపూర్వకంగా అందరూ కూడా విన్నవించుకుంటున్నాము. సర్వే నంబర్ 385, 387 సర్వే నంబరు గల కాలనీ పార్క్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇదంతా క్లీన్ చేసినటువంటి 2 రోజుల నుండి మేము చూడలేము. ఇప్పుడు చూసినాము. కాలనీ వాసులం అందరం చూసి కూడా అబ్జర్వేషన్ చేసి మన 12వ వార్డు కౌన్సిలర్ అయిన మన రాజేందర్ రెడ్డి అన్న గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా వచ్చి స్పందించారు. మరి మున్సిపల్ అధికారులు కానీ పై అధికారులు కానీ దీనిపై చూసి దీని చర్య తీసుకోవాలని కోరుతున్నాం. పార్కును కబ్జా చేస్తున్నారు. హెచ్ఎండి హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన పార్కు 2 పార్కులు కలిసిన స్థలం ఉంది. ఇది నియర్ అబౌట్ 1000 గజాల 1400 గజాల ఉంది. చాలా పార్కు దీని పార్కును అభివృద్ధి చేసినట్టయితే మున్సిపాలిటీ కూడా ఈ స్థలం ఉంటది. మాకు పిల్లలకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటది. ఈ రోజు వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేయడం జరిగింది. ఈ చెట్లు కూడా నరకడం జరిగింది. 15-20 ఏళ్ళ చెట్లు కూడా నరికేసారు. కాబట్టి ఇది కూడా పరిహారానికి కూడా నష్టం జరిగింది. కాబట్టి ఇంత మంచి ప్లేస్ హైవే పక్కన ఉన్న ప్లేస్ ను కబ్జా చేయడం వల్ల మా కాలనీవాసులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులంతా గుర్తించి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకొని కబ్జాను కాపాడాలని కోరుతున్నాం.